ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 88,835 క్యూసెక్లు, సుంకేశ్వర జలాశయం నుంచి 8,824 క్యూసెక్లు వరద వస్తోంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 818.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 39.55 టీఎంసీలుగా నమోదైంది. మనం చూసిన ఇటు శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం పోటెత్తినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, ఆశా, ఇటు జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలానికి కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. అయితే మహబూబ్ నగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు ఇప్పటికే దాదాపుగా 88,835 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. అలాగే ఇటు తుంగభద్ర నుంచి కూడా నీరు అధికంగా వస్తుండటంతో జలాశయం నుంచి ఇటు సుంకేశ్వరం నుంచి కూడా శ్రీశైలానికి సుమారుగా 8,824 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం జలాశయానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఇప్పటికే 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ఉండటంతో ప్రస్తుతానికి 818 అడుగులకు నీటిలో చేరుకుందని చెప్పొచ్చు. పూర్తిగా కూడా చూసుకున్నట్లయితే ఇది మే నెలాఖరులోనే ఇటు అన్ని రకాల జలాశయాలు అటు తుంగభద్ర జలాశయం మొదలుకొని సుంకేసుల, జూరాల ఇవన్నీ కూడా నీరు అధికంగా వచ్చి చేరుతుండటంతో ఇటు రైతాంగం కూడా పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో శ్రీశైలానికి ఇదే విధంగా వరద కొనసాగితే వచ్చే రెండు నెలల లోపలనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా ఈ యొక్క భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలు నిండుకుండలను తలపించే విధంగా అడుగులు ముందుకు వేస్తుండటంతో అందరిలో కూడా ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితే చూడొచ్చు. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.